మీరా? మా ఆయన లేరండి, బయటికి వెళ్లారు. ఓ అలాగా. మరి ఎప్పుడొస్తాడు? ఫోన్ చేశారా? కాల్ చేశాను కానీ స్విచ్ ఆఫ్ అని వస్తోందండి. అవునా? ఆ? ఏంటినా మళ్ళీ బాటిల్తో వచ్చారు? ఈయన ఊరికి వదిలిపెట్టకూడదు. ఏంటండి మీరు? మీ వల్ల మా ఆయన ఇంట్లోనే తాగడం మొదలుపెట్టారు. ఇదివరకైతే మా ఆయన బయట బార్లో తాగొచ్చేవారు. ఇప్పుడు మీ వల్ల ఇంట్లోనే తాగడం మొదలుపెట్టారు. లేదండి, తనే వచ్చేటప్పుడు ఫారెన్ లిక్కర్ తీసుకురారా అని చెప్పాడు. అందుకే తీసుకొచ్చానండి. అది కాదండి, మీరు మా ఆయనకి ఫ్రెండ్ అని చెప్తున్నారు, కానీ మీ వల్ల మా ఆయన ప్రతిరోజు ఇంట్లోనే తాగుతున్నారు. సరే, ఇక నేను వెళ్తానండి. ఉమ్. రే మామా, హాయ్ రా. ఎక్కడికి వెళ్తున్నావురా? నాకు ముఖ్యమైన పనుంది, వెళ్తాన్రా. రేయ్, ఏంట్రా ఎందుకురా వెళ్తున్నావు? రే, నా వల్ల నువ్వు ఇంట్లో తాగుతున్నావని నీ భార్య అంటోంది. అది నాకు బాధగా ఉంది. నేను వెళ్తాన్రా. రేయ్, నేను చెప్తాను రారా. రేయ్. పద లోపలికి వెళ్దాం. ఏయ్, ఏంటే నా ఫ్రెండ్తో ఎందుకు ఇలా చెప్తున్నావు? వాడు నేను చాలా బెస్ట్ ఫ్రెండ్స్. వాడు నా దగ్గరికి వస్తున్నాడు, మేము తాగుతున్నాం. మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి? రేయ్, నువ్వు నా భార్య ఏం చెప్పినా పట్టించుకోవద్దు. నువ్వు లోపలికి రారా. రే మామా, నేను రేపు ఫారిన్కి వెళ్ళిపోతున్నాను. మనిద్దరం కలిసి ఇలా సరదాగా మందు తాగడాన్ని జీవితంలో మర్చిపోలేనురా. సరేరా, నేను వస్తాను. జాగ్రత్తగా వెళ్ళరారా. హార్న్ వెళ్ళాక కాల్ చేయి. అలాగేరా. ఏంటండి ఇది? మీరు ప్రతిరోజు తాగుతున్నారు. ఇలా తాగొస్తే ఎలా అండి? ఇంట్లో తాగకూడదు అంటున్నావు, అందుకే నేను బయట తాగొస్తున్నాను. వదలే, ఊరికే నాశ పెడుతున్నా.
ఏంటండి మీరు? మీకెన్నిసార్లు చెప్పాలి? ఇంటికి తాగి రావద్దని చెప్తుంటే మీరు మళ్ళీ మళ్ళీ తాగొస్తున్నారు. అసలు ఇది మీ తప్పు కాదండి, మీ ఫ్రెండ్ నానాలి. ఆయన వచ్చిన రోజు నుంచి మీరు తాగడం మొదలు పెట్టేశారు. ఇంతకు ముందు ఎప్పుడైనా ఏదో ఒక్కసారి తాగొచ్చేవారు, కానీ అతనొచ్చినప్పటి నుంచి మీరు ప్రతిరోజు తాగొస్తున్నారు. మీ ఫ్రెండ్ ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయి 6 నెలలు అవుతోంది, కానీ మీరు మాత్రం రోజు తాగొస్తున్నారు. నేను ఏమనకుండా ఊరుకుంటున్నానని మీరు మీ ఇష్టం వచ్చినట్టు తాగొస్తున్నారు. ఇక నుంచి నేను ఊరుకోను. తాగింటికొచ్చారంటే నేను అసలు ఊరుకోను. కార్తీ, కార్తీ, ఓ మీరా? బాగున్నారా అండి? బావున్నానండి. కార్తీక్ ఎక్కడా? ఆఫీస్ నుండి ఇంకా రాలేదా? వచ్చే టైమే ఇంకా రాలేదు. ఆహా. ఏమండి? అయ్యో జాగ్రత్త. రే కార్తీక్, ఏంట్రా ఇది? రండి. ఏమండి? ఏమండి? జాగ్రత్త అండి, పడిపోతారు. నన్ను వదలమని చెప్పానా? రే జాగ్రత్తరా, పడిపోతావు. వదలమంటుంటా. కూర్చోండి. ఏంటండి వీడు ఇలా తాగొస్తున్నాడు? మత్తు మైకంలో నన్ను కూడా గుర్తుపట్టలేదు. వీడు ఎప్పటి నుండి ఇలా మారిపోయాడు? ఒక 6 నెలల క్రిందట అమెరికా నుంచి మా ఆయనకి తెలిసిన ఒక బాల్య స్నేహితుడొచ్చాడు. వస్తూ తరచూ ఒక బాటిల్ తీసుకొచ్చి ఇద్దరూ కలిసి ఇంట్లోనే తాగేవారు. అప్పట్నుంచి ఈయనిలా తాగే వస్తున్నారు. అయ్యో అవునా? వినడానికే చాలా బాధగా ఉందండి. సరే, నేను వెళ్ళి ఇంకో రోజు వస్తానండి. కార్తీక్ ఉన్నాడా? ఈరోజు ఆదివారం కదా, ఇంట్లో ఉంటాడని వచ్చాను. ఉన్నారండి, మీరు లోపలికి రండి. సరే. ఏమండి? మీ ఫ్రెండ్ వచ్చారు. రేయ్ అరుణ్, నువ్వా? రా కూర్చో. నేను వెళ్ళి తాగడానికి ఏదైనా తీసుకొస్తాను. అలాగే. ఒరేయ్, 2 రోజుల క్రితం మీ ఇంటికి వచ్చాను. నువ్వేమో బాగా తాగేసి నన్ను కూడా గుర్తుపట్టలేదు. ఎందుకురా నీకు తాగడం అలవాటు? ఇలాగే రోజూ తాగొస్తున్నావంట. మీ ఆవిడ నాతో చెప్పి చాలా బాధపడుతోంది. రేయ్ అదేం లేదురా. రేయ్, ఏంట్రామ్మవా తాగడం మొదలుపెట్టావా? ఎప్పుడో పండగలకో పబ్బన్నాలకో తాగేవాడివి. అసలు ఎవడ్రా వాడు నీకీ తాగుడు అలవాటు నేర్పించిందే? ఎందుకురా ఇవన్నీ? దన్నం పెడతా, తాగుడు మానేరా. లేదురా, నేను కూడా తాగడం మానేయాలనే అనుకుంటున్నాను. కుదరడం లేదురా. నేను రోజూ డ్యూటీ మిగుంచుకుని ఇంటికి వచ్చేటప్పుడు తాగకూడదనే అనుకుంటున్నాను. కానీ ఏదో విధంగా తాగి వస్తున్నానురా. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదురా. రే మావా, నువ్వు తాకూడదని నిర్ణయం తీసుకున్నావు కదా, అదే చాలు. ఇప్పుడు డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి.
అక్కడికి వెళ్తే నీకు ట్రీట్మెంట్ చేస్తారు. దాని కారణంగా ఈ మత్తు నుండి నువ్వు దూరంగా వెళ్ళొచ్చు. నువ్వు సరే అంటే నేను నిన్నక్కడికి తీసుకెళ్తాను. నువ్వు తాగడం మానేరా. ఆరోగ్యానికి మద్యపానం హానికరం. ఆ, టీ తీసుకోరా. టీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా. మీరైనా వారికి మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పండి. మీలాంటి మంచి ఫ్రెండ్స్ ఉంటే ఆయన అలా తయారయ్యేవారే కాదు. ఒక అతనొచ్చి మా ఆయనకి తాగుడు అలవాటు చేసి వెళ్ళిపోయారు. కానీ మీరొచ్చి మా ఆయన తాగుడు అలవాటు నుంచి బయటికి తీసుకురావాలని అనుకుంటున్నారు. మీరు చాలా గొప్పవారండి. నాదే ఉందండి. నా ఫ్రెండ్ మంచిగా ఉంటే నాకు అదే చాలు. వీడు ఆరోగ్యంగా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మామా, రేపు మనం పొద్దున్నే బయలుదేరి ఆ సెంటర్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వద్దాం, సరేనా? అలాగేరా మావా. చాలా థ్యాంక్స్ అండి. మీరు నాకెందుకు థ్యాంక్స్ చెప్పడం? నా ఫ్రెండ్ మంచి మార్గంలో వెళ్ళాలని నేను చెప్తున్నాను.